గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ఫస్ట్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఒక అరుదైన నాయకుడు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 36 సంవత్సరాల వయసులో ఒక పార్టీని పెట్టి, ఆ పార్టీ పెట్టిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టినప్పటికీ జైలులో వేయించి ఆస్తులు అటాచ్ చేసి అయినా కానీ తిరిగి వెనక్కి బౌన్స్ బ్యాక్ అయ్యి 2 సీట్లతో మొదలైన ప్రస్థానం 151 సీట్ల వరకు సింగిల్ హ్యాండెడ్గా గెలిపించుకున్న నాయకుడు మన రాష్ట్ర చరిత్రలోనే ఎవరు ఉండరు. ఎందుకంటే చాలామంది మన ముఖ్యమంత్రులను చూసింటాం, కానీ వాళ్ళ కొడుకులు ఆ విధమైన నాయకత్వ లక్షణాలతో ఎప్పుడు కానీ బయటికి రాలేదు. చాలామంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోకి సంబంధించి చాలామంది, ఇప్పుడు ఎందుకు ప్రజెంట్ ఉన్న చంద్రబాబు నాయుడు కొడుకుతో సహా. కానీ ఒక టఫ్ టైంలో ఒక ఛాలెంజ్గా తీసుకొని ఎంతోమంది ఈ పార్టీ నిలబడకూడదు అనే ప్రయత్నం చేసిన, ఈ పార్టీ ఎదగుతే ఇబ్బంది అనే ఉద్దేశంతో రాష్ట్రాన్ని కూడా విభజించేంత పరిస్థితికి వచ్చినా కానీ జైల్లో పెట్టిన 16 నెలలు జైల్లో ఉన్న తర్వాత అసలు ఒక పార్టీ అధ్యక్షుడు ఉంటే ఆ పార్టీ నిలబడదు. ఆయన నిలబడి ఆ పార్టీని 2 సీట్ల నుంచి 61 సీట్లకు 66 సీట్లకు తీసుకొని వచ్చినాడు. అప్పుడు కూడా నరేంద్ర మోడీ హవా, అదేవిధంగా ఏదో జరిగిపోతుంది అద్భుతము, విడిపోయిన రాష్ట్రానికి ఏమో చేసేస్తామని ఒక అబద్ధాలు, బంగారెడిపిస్తామని హామీలు, రుణమాఫీలు చేస్తామని తప్పుడు హామీలు, ఇలా ఎన్నో హామీలు ఇవ్వడం వల్ల చంద్రబాబు గెలిచినాడే తప్ప ఇప్పుడే కానీ డైరెక్ట్ అటాక్తో గెలవలేదు. సో అందరూ అనుకుంటాడు ప్యాలెస్లో పెరిగాడు, ఇది పెరిగారు, కానీ ఫేస్డ్ ఏ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. ఓదార్పు యాత్ర కావచ్చు, తన పాదయాత్ర కావచ్చు, ఈ విధంగా చాలా పాదయాత్రలు చేయడం జరిగింది. అండ్ ఆ టఫ్ టైంలో కూడా అందరికి ఒక భరోసా, నమ్మకం కలిగించిన వాడు. అసలు రాజశేఖర రెడ్డి గారు చనిపోతున్న ఏంది పరిస్థితి నుంచి ఒక బలమైన శక్తిగా ఎదగడం జరిగింది. చాలా మంది ఫోర్స్ చేసిన, ఇప్పటికీ ప్రతిపక్షాలు వాళ్ళు వీళ్ళు కలిస్తేనే తప్ప 175 చోట్ల సీట్లు పెట్టుకోలేము, ఓడించలేము అనే ఒక భయంలో ఉన్న పరిస్థితి. అంటే ఇట్స్ డెఫినెట్గా ఈ రాష్ట్ర ప్రజలకు ఒక చెరగని ముద్ర. నేను అతనికి దగ్గరగా చూసిన దాంట్లో వీళ్ళ అనుభవాల్లో కావచ్చు, వీళ్ళు కావచ్చు, అతను మొదట రెస్పెక్ట్ ఇయ్యడన్నారు, తర్వాత ఇప్పుడు అవన్నీ వదిలేసి డిఫరెంట్గా అతని క్యారెక్టర్ అసాసిన్ చేయడానికి, అతని క్యారెక్టర్ని కించపరిచే విధంగా చేయడం జరిగింది. అయినా కానీ నిలదొక్కుని జస్ట్ పబ్లిక్ని నమ్ముకొని ఇంతటి పార్టీని ఎస్టాబ్లిష్ చేసి గెలిచిన వ్యక్తి వాడు. అంటే నేనేమంటానంటే అది ఎటువంటి సంబంధమైనా కానీ ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలలో ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. అది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే మనం అంతకుముందు కూడా చాలా మందిని చూసినాం. ఎన్టీ రామారావు కూడా సినిమాలన్నీ అయిపోయిన తర్వాత లేట్ ఏజ్లో వచ్చినాడు, తర్వాత పార్టీని నిలబెట్టుకోలేకపోయినాడు 2 సార్లు. నాదెండ్ల భాస్కర్తో కావచ్చు, తర్వాత చంద్రబాబు నాయుడుతో కావచ్చు అతను దింపించుకునే ప్రయత్నం చేసినట్టు, కానీ పార్టీని సస్టైన్ చేయలేని పరిస్థితి. కానీ ఇది ఎలా కాదు, వచ్చిన తర్వాత కూడా పార్టీ ఓడిపోయినా కానీ మళ్ళీ దానిలో ఉన్న 23 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ఇతని ఇష్టానుసారం తిట్టి వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చి అన్ని చేసినా కానీ ఎక్కడే కానీ జంకకుండా చేయడం. ఇప్పుడు కూడా యాజ్ ఏ సీఎంగా ఉండి, ఇట్స్ పొలిటికల్ సినారియోలోనే కొత్త విషయం కదా, చెప్పిన మాట కోసం, ఇచ్చిన హామీ కోసం నిలబడాలి. మేనిఫెస్టోని ఒక భగవద్గీత లాగా, బైబిల్ లాగా, ఖురాన్ లాగా చూసి
అవి ఇంప్లిమెంట్ చేయాలి అని. ప్రతి ఒక్కడు ఇప్పుడు ఉన్నాడు చంద్రబాబు ఇన్ని గాలి మాటలు చెప్తా అంటాడు, అన్ని గాలి మాటలు చెప్తా అంటాడు. ఇప్పుడు అవి ఇస్తాము, ఫ్రీగా ఇస్తాము, అవి ఇస్తాము, మన వరకు శ్రీలంక అన్నాడు. సో నేను చూసిన చాలా మంది లీడర్స్లో అసలు ఎవరికి ధైర్యం ఉందయ్యా? మీరు జనంలోకి వెళ్ళి తిరగడ్డి, మీ పర్ఫార్మెన్స్ లేకపోతే నేను తీసేస్తాను, మీరు తిరిగే వాళ్ళు తీసేస్తాను, కానీ మిమ్మల్ని ఎక్కడో విధంగా అకామిడేట్ చేస్తాను అని చెప్పి ధైర్యం ఎవరికైనా ఉంది? మేము ఒక కౌన్సిలర్ కావచ్చు, ఒక వార్డు మెంబర్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, సరిగ్గా పర్ఫామ్ చేయలేకుంటే అతనికి చెప్పలేం, అతను తీసేయలేం. అతనితో సరి చేసుకుని ఏదో ఎలక్షన్లు నడిపిద్దాంలే అనుకుంటామే తప్ప అతను తీసేసే చేయలేం. ఎందుకు అతను ఏ విధమైన ఇంపాక్ట్ చూపిస్తాడో తెలియదు కాబట్టి. అలాంటిది ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్ళు, నియోజకవర్గం ప్రభావితం చేస్తారనుకున్న వాళ్ళని కూడా ఏం చేశాను, జస్ట్ హీ బిలీవ్స్ దట్ ఐ డిడ్ గుడ్, నేను మంచి చేశాను పబ్లిక్ విల్ బీ విత్ మీ అని కేవలం ఆ నమ్మకమే మేబీ డ్రైవ్ చేస్తున్నాను. అలాంటి డెసిషన్స్ తీసుకోవాలన్నా ఐ షుడ్ బి బోల్డ్ ఇనఫ్. అలాంటి వాళ్ళు చాలా బోల్డ్ ఇనఫ్ ఉండాలన్నమాట. అండ్ నాన్ కాంప్రమైజింగ్ మోడ్ నేను ఎప్పుడు ప్రస్తావిస్తున్నాను. రోజుకొక పార్టీతో పొత్తు, రోజుకొక మాట మీద ఉంటే ఖచ్చితంగా జనాలు అప్పుడు ఎలా ఇప్పుడు ఎలా అని కంపేర్ చేస్తూ పోతూ ఉంటారు. సో ఆ విధంగా కాకుండా ఏ మాట మీద కట్టుబడి ఉన్నాడో ఆ మాట కోసం నిలబడి, ఆ ప్రజల కోసం నిలబడి, ఆ ప్రాంతం కోసం నిలబడే వ్యక్తి. ఎందుకంటే మేము చూసాం మోడీ గారు భీమవరంకి ఎక్కడికి వచ్చినప్పుడు అసలు మోడీ ముందని పబ్లిక్ స్పీచ్లోనే చెప్పినాడు, ఏమని, నాకు దెర్ ఇస్ నో అదర్ ఇంట్రెస్ట్ దాన్ ద స్టేట్, నాకు కావాల్సింది ఇది అని. సో ఎవరు చెప్తారు? చంద్రబాబు అయితే ఆ విధంగా చెప్పేవాడా? లేకుంటే ఇంకోవాడు చెప్పారు? అసలు రాష్ట్ర విభజన జరిగేటప్పుడు కూడా ఒక నిర్ణయం తీసుకోవా చంద్రబాబు అంటే, ఏదైనా కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఆయన తీసుకున్న నిర్ణయం నా 2 కళ్ళ సిద్ధాంతం 2 ప్రాంతాలు కావాలని ఒక డెసిషన్ మేకింగ్ అనేది లేదనమాట. అదేవిధంగా ఫస్ట్ టైం సీఎం అయిన తర్వాత మోడీని కలిసి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టినది అతను ఓన్లీ వన్, ప్రత్యేక హోదా అనే దానికి మన ఎంపీ సీట్లు మనతో అవసరం లేకుండా ఉంది, అవసరము కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఉన్నారు, అవసరం మన సీట్లతో అవసరం వచ్చిన రోజు డెఫినెట్ గా అది ప్రత్యేక హోదా అని ఒక లైవ్ లేక్ తీసుకొని వస్తామని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. సో దట్స్ వేర్ ద లీడర్ స్టాండ్స్, టెలింగ్ ద ఫ్యాక్ట్స్ టు ద పబ్లిక్ అనమాట. సో ఒక 36 years లో పార్టీ పెట్టి ఆ పార్టీని ఇంత ముందుకు తీసుకొని పోతూ ఆయన తీసుకున్న డెసిషన్స్ టఫ్ గా ఉంటాయి. అదేవిధంగా పబ్లిక్ కి ఏ విధంగా మంచి చేయాలి, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ పెంచాలి అని చెప్పేసి. ఎందుకంటే ఏది చేసినా తనని ఫాలో కావాల్సిందే. ఈరోజు మేము ఆయన పెట్టిన పథకాలే చంద్రబాబు ఇంకా మాడిఫై చేసి చెప్తున్నాడు తప్ప తన అనుభవంతో వచ్చినది, తను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 40 సంవత్సరాల అనుభవంలో ఉండేది ఎక్కడ చెప్పటం లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి పథకాలే కాపీ కొట్టి చెప్తున్న సందర్భం చూసినాం. సో అతనికి ఆ విషయం మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అండ్ తన లైఫ్ స్టైల్లో కూడా ఇంకా ఒక 30 సంవత్సరాల పైగా యాక్టివ్గా పాలిటిక్స్లో ఉంటాడని అనుకుంటున్నాను. ఎందుకంటే ద హెల్త్ కాన్షియస్ కావచ్చు, ద డైట్ కాన్షియస్ కావచ్చు, ఆ విధంగా ఏ లీడర్ని ఉండడం, ఫిట్నెస్ కావచ్చు, ఏ లీడర్ని చూసిన. సో ఇంకొక 30 సంవత్సరాలకు ఒక చెరగని ముద్రగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఉంటాడని చెప్పేసి సమ్ మే ఫీల్ తన ఆలోచన విధంగా తన టఫ్గా ఉండడం వల్ల కొంతమందికి బాధ అనిపించవచ్చు కావచ్చు. ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రాష్ట్రానికి సంబంధించి ఫస్ట్ అసలు సీఎం అయితేనే కోవిడ్ లాంటి ఒక విపత్కరమైన పరిస్థితి వస్తే హీ ఫేస్డ్ ఇట్ అండ్ సక్సెస్ఫుల్ గా మేనేజ్ చేయగలిగినాడు. దాని తర్వాత ఎన్నో లీగల్ హర్డల్స్ వచ్చినా కానీ వాటిని మేనేజ్ చేసినాడు. ఎవ్రీథింగ్ తను ఛాలెంజ్ చేసి తీసుకున్న సందర్భం. అంటే మినీ సిస్టంలో ఉన్న ల్యాప్సెస్ మీద ఫైట్ చేసిన వాళ్ళలో ఈజ్ ద వన్ అనుకోవచ్చు. వన్ థింగ్ ఈజ్ మీడియా అనేది మొత్తం అందరినీ శాసిస్తున్న టైంలో, వాళ్ళు చెప్పినదే వేదం అని చెప్పి శాసిస్తున్న టైంలో సాక్షి అనే పత్రిక పెట్టి, సో ఈనాడు జ్యోతి చెప్పినది కాదు, అది కాదురా నిజం, ఇది నిజం అని చెప్పేసి
చూపించే పని చేసినాడు సాక్షి పేపర్ ద్వారా. అదేవిధంగా ఎలక్ట్రోల్స్లలో ఒక ఎలక్షన్ కమిషన్ తప్పు చేస్తోంది అని చెప్పేసి బహిరంగంగా ఒక ముఖ్యమంత్రి వచ్చి నిమ్మగడ్డ రమేష్ లాంటి ఒకరు అన్బయాస్డ్గా ఉండాల్సిన వ్యక్తి బయాస్డ్గా ఒక సైడ్గా పోతున్న వ్యక్తిని పబ్లిక్కి తెలియజేసినాడు. సో అంత ముందు వరకు వాళ్ళ గురించి మాట్లాడాలంటే భయపడేవాళ్ళు. సో వాళ్ళు ఇలా తప్పులు జరుగుతున్నాయి, ఇలా లోపల కుతంత్రాలు చేస్తున్నాడని చెప్పి తెలియజేసిన వ్యక్తి. అండ్ జ్యుడిషియరీలో ఉన్న ల్యాప్సెస్ వేలెత్తి చూపించినాడు. ఇలా జరుగుతుంది, ఇలా కుమ్మక్కే జరుగుతున్నాయి అని చెప్పి. దాని తర్వాత దాని మీద ఏం జరిగింది అనేది తర్వాత. సో ఒక సిస్టంలో ఉన్న విషయాలని నిర్మోహమాటంగా లేవనెత్తి దానివల్ల అతనికి నష్టం జరుగుతుంది, భవిష్యత్తులో అతన్ని టార్గెటెడ్ ఓరియంటెడ్గా ఉంటాడని తెలిసినా కానీ హీ వెంట్ ఆన్ విత్ దట్. సో దాని మీద వెళ్ళాడు. తన నమ్మిన సిద్ధాంతం కోసమే అసలు పార్టీ పెట్టినది ఏంది, కేవలం చెప్పిన మాట కోసం అనే కదా పార్టీ పెట్టినది. లేదంటే కాంగ్రెస్లో ఉంటే హీ విల్ బీ హ్యావింగ్ మోర్ కంఫర్ట్స్. సో ఆ రోజు కూడా తెలంగాణ మోజు మీద ఏం కాంగ్రెస్ ఏమి ఇయ్యలేదు. ఎలాగో ఇక్కడ పార్టీ నాశనం అవుతుంది, సో జగన్మోహన్ రెడ్డి ఒక చోటికన్నా కన్ఫర్మ్ చేద్దాము, ఆంధ్రాకి కన్ఫర్మ్ చేద్దామనే ఉద్దేశంతోనే వాళ్ళు పార్టీ పెట్టడం జరిగింది. అది ఎప్పుడు రాష్ట్ర చరిత్రలో ఎక్కడా ఉండదు అనమాట. అది చంద్రబాబు నాయుడు అంటే లోపాయకార ఒప్పందం. అండ్ ఇప్పుడు కూడా చూసిన చంద్రబాబు ఒకసారి టీడీపీ, ఒకసారి బీజేపీ, ఒకసారి జనసేన, ఒకసారి కమ్యూనిస్టులు. కానీ హీఈస్ ద వన్ జగన్మోహన్ రెడ్డిలో అప్రిషియేట్ చేయాల్సింది ఎప్పుడు పొత్తులతో పోలే. పొత్తులు వద్దనే వద్దంటాడు. మేము ఎన్నోసార్లు మాట్లాడినప్పుడు కూడా ఆయన చెప్పినది ఒకటే మాట, అంటే పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఉంటారు, ఆడ పొత్తుల వల్ల మనము టికెట్ ఇవ్వడం చూస్తే ఆడ పార్టీ అనేది రూట్ లెవెల్లోంచి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంకోరు ఎస్టాబ్లిష్ కావడం ఆడ పోవడం జరుగుతుంది. సో లెట్ ఇట్ బి విన్ ఆర్ లూజ్, ఖచ్చితంగా పార్టీ అనేది పోటీ చేసి తీరాలా అనేది. ఎందుకంటే ఆడ చాలా మంది పోటీలు చేసి ఉంటారు, చాలా విధాలుగా ఉంటారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఆ విధంగా చెప్పడం జరిగింది. సో ఐ విష్ మెనీ మోర్ సక్సెస్. అండ్ ఒకటి ఆయన ఎన్నుకున్న ఫామ్లో వెల్ఫేర్, ఎందుకంటే డబ్బున్న దగ్గర నుంచి తీసుకొని పేదవాళ్ళకి ఇవ్వాలి అనేది ఒక కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. చాలా మంది అంటుంటారు దానివల్ల ఇది అని. ఇఫ్ అట్ ఆల్ జగన్ ఫెయిల్స్ ఇన్ దట్, డబ్బులు ఇచ్చేది సంక్షేమ పథకాల్లో ఫెయిల్ అయితే రేపొద్దున ఏ రాజకీయ నాయకుడు కూడా పేదల గురించి ఆలోచించడు. సో హీ బిలీవ్స్ ఇన్ దెమ్. ఈ పబ్లిక్ పేద మధ్యతరగతి కుటుంబాలు నమ్ముతున్నాడు కాబట్టి ఆయన ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.